Subscribe to Color Frames. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హోరాహోరీ పొరుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా దాయాదులు టీమిండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ భీకర మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తుండగా, పాకిస్తాన్ ను ఎలాగైనా ఓడించి దర్జాగా సెమీఫైనల్ కు చేరాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో ఓ 3 తప్పులు మళ్లీ రిపీట్ అవ్వకుండా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ మ్యాచ్ లో 228 పరుగులకు ఆల్అౌట్ చేసినప్పటికీ మ్యాచ్ టర్న్ అయ్యే దశలో టీమిండియా వికెట్ పడగొట్టలేకపోయింది. కీలక సమయాల్లో పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాల వల్ల బంగ్లాదేశ్ ను ఇంకా తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో విఫలమైంది. దాంతో ఈ తప్పులను మరోసారి చేయొద్దని జట్టు సభ్యులకు రోహిత్ శర్మ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మ్యాచ్ ద్వారా పలువురు టీమిండియా ఆటగాళ్లు ఫామ్ అందుకున్నారు. బ్యాటింగ్ లో రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా లయ అందుకున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ విఫలమయ్యారు. ఈ క్రమంలో వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలకడగా ఆడాలని రోహిత్ శర్మ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 2 క్యాచ్లు అందుకోగా, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ కూడా మంచి క్యాచ్లు అందుకున్నారు. కానీ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు సులువైన క్యాచ్లను వదిలేశారు. దాంతో ఫీల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని రోహిత్ సేన ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.